ఖమ్మం జిల్లా సత్తుపల్లి శివారులోని సింగరేణి కాలనీలో దొంగలు మరోసారి హల్చల్ చేశారు. సింగరేణి కార్మికుల కోసం నిర్మించిన క్వార్టర్స్లో సెక్యూరిటీ గార్డు కానీ నిఘా కోసం సీసీ కెమెరాలు కానీ లేకపోవడంతో ఈజీగా చోరీకి పాల్పడ్డారు దొంగలు. వరుస సెలవులు కావడంతో ఉద్యోగులు సొంత ఊళ్లకు వెళ్లడంతో దొంగలు రెచ్చిపోయారు. ఏకంగా 4 ఇళ్లలో చోరీకి పాల్పడ్డారు. గతంలోనూ 8 ఇళ్లలో చోరీకి పాల్పడినట్లు కాలనీ వాసులు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి శివారులోని సింగరేణి కాలనీలో దొంగలు మరోసారి హల్చల్ చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ అయ్యప్ప అందిస్తారు. అయ్యప్ప, ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో సింగరేణి కాలనీలో దొంగల హల్చల్కి సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? విజయ్, సింగరేణి క్వార్టర్స్ లో మరోసారి దొంగతనంతో హడలిపోతున్నారు ఆ సింగరేణి వాసులు. దీనికి కారణం గతంలో గత 5 నెలల క్రితం కూడా అదే కాలనీలో 5 ఇంట్లో కూడా దొంగలు చొరబడి అక్కడ సొత్తుని లక్షల్లో దోచుకున్న సంఘటన మరొక ముందే మరోమారు ఖమ్మం జిల్లా సత్తుపల్లి శివారు సింగరేణి క్వార్టర్స్ లో 6 ఇళ్లలో చోరీకి పాల్పడ్డారు గుర్తు తెలియని దొంగలు. అయితే నిన్న రాత్రి జరిగినట్టు తెలుస్తున్న, అంటే తెల్లవారుజామున జరిగినట్టు అయితే తెలుస్తుంది. సింగరేణి కార్మికుల కోసం నిర్మించినటువంటి క్వార్టర్స్ లో సెక్యూరిటీ గార్డులు లేని సమయం, అంటే నిఘా పటిష్టంగా లేని సమయంలో సీసీ కెమెరాలు కూడా అక్కడ లేకపోవడంతో డ్రోన్లు బిగించిన అల్యూమినియం గదులను సులభంగా రావడంతో సింగరేణి క్వార్టర్స్ లో దొంగతనాలకు అయితే పాల్పడుతున్నట్టు మనకి తెలుస్తున్న సమాచారం. అయితే గత 3 రోజులు సెలవు కావడంతో సొంత ఊర్లకు పండుగలకు, అంటే నిన్న కావచ్చు ఈ రోజు కావచ్చు శుభకార్యాలకు ఫంక్షన్లకు అయితే నైట్ డ్యూటీలకు ఇంటికి తాళాలు వేసి వెళ్ళిన సింగరేణి ఉద్యోగస్తులు మొత్తం మీద ఎంసీ బ్లాక్ లో కావచ్చు 48 ఇటు ఎంసీ 30 బ్లాక్ లో 60/65 అంటే ఇళ్లలో మరిన్ని బ్లాక్ లో అంటే చూసుకోవచ్చు. మొత్తం 6 ఇళ్లలోకి అంటే ప్రహరీ గోడ దూకి నామమాత్రంగా ఉన్నటువంటి ఫెన్సింగ్ కత్తిరించి మాస్కులు ధరించి 3 గుర్తులేని వ్యక్తులు అయితే అక్కడ వచ్చినట్టయితే మనకు అందుతున్న సమాచారం. క్వార్టర్స్ లో ప్రధానంగా గుమ్మాలకు ఉన్నటువంటి గదులు అల్యూమినియం గోడ తాళాలు పగలగొట్టి సులభతరంగా అక్కడ లోపలికి ప్రవేశించి అక్కడ ఉన్నటువంటి వస్తువులను అయితే, ఏదైతే బంగారు వస్తువులు కావచ్చు అక్కడ ఉన్న సొత్తునైతే దుండగులు కాజేసినట్టు సమాచారం అందుతుంది. దీనికి సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి సబ్ ఇన్స్పెక్టర్ క్వార్టర్స్ లో దొంగతనం జరిగిన ఇళ్లను పరిశీలించారు. క్లూస్ టీమ్ కూడా అక్కడ వచ్చి గతంలో జరిగిన వాళ్ళ పనేనాన్ని కూడా అక్కడ ఆరాధిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మొత్తం మీద వరుస దొంగతనాలతో సత్తుపల్లి ప్రజలైతే అడలిపోతున్న ఇప్పటి వరకు కూడా దొంగల్ని పట్టుకొని వైఫల్యం అయితే పోలీస్ శాఖని చెప్పవచ్చు. గత సంవత్సరంలో ఏప్రిల్ నెలలో ఇదే క్వార్టర్స్ లో 8 ఇళ్లకు కూడా చోరీకి గురయ్యారు. దొంగతనానికి పాల్పడుతున్న దొంగలు ఇప్పటి వరకు కూడా దొరకపోవడంతో ఇప్పుడు కూడా 4 ఇళ్లు చోరీకి కావడంతో అక్కడ క్వార్టర్స్ లో ఉన్న ఉద్యోగస్తులు కావచ్చు ఊరికి వెళ్ళాలంటే భయపడుతున్నారు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి సొత్తునైతే ఈ దొంగలు చొరబడి దోచుకుంటున్నారు. ఇప్పటికైనా సరే కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని చెబుతున్నారు విజయ్. ఎందుకంటే సత్తుపల్లి నియోజకవర్గంలో వరుస దొంగతనాలతో కూడా ప్రజలైతే హడలెత్తిపోతున్నారు. ఇప్పటి వరకు దొంగల్ని పోలీసులైతే అదుపులోకి తీసుకులేకపోయారు విజయ్. రైట్, థ్యాంక్ యూ అయ్యప్ప.